హే గైస్ నమస్తే. నేను మా హస్బెండ్ అయితే ఈవినింగ్ బయటికి వచ్చినాం. అట్లా చాలా రోజులు అయింది కదా, ఇద్దరం బయటకు ఒక పోదామని అడిగితే సతాయిస్తే అరిస్తే మొత్తానికైతే మా హస్బెండ్ అయితే బయటకు వచ్చిండన్న మాటే కానీ ఆ ఫోన్ చూడడమే అనమాట. పక్కన ఎవరుంది ఏంది అయితే పట్టించుకోడు. ఈ సరౌండింగ్స్ మీరు గమనించిరా? ఇంతకు ముందుకు నేను పప్పి టింకు ముగ్గురం కలిసి వచ్చినాం కదా ఇక్కడ స్వీట్ షాప్లోనే ఇట్లా చాట్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడైతే వచ్చినాం కదా, మేము ముగ్గురం పోయినాం. ఇంకా మా హస్బెండ్ కూడా రాలేదని మా హస్బెండ్ని కూడా తీసుకొని వచ్చిరనమాట. ఇంకా నేను చోలే భటోరే ఎప్పుడు చాలాసార్లు పేరు విన్నా కానీ ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకు రిస్క్ అని. ఈరోజు అయితే మా హస్బెండ్ ఉన్నాడు కదా, ఒకసారి ట్రై చేద్దామని ఇట్లయితే ట్రై చేసిన. పూరి చూసిరు కదా, చాలా ఫ్లఫీగా ఉంది. ఇంకా దానిపైన కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసిర్రు. ఇంకా వీటికి చోలే కర్రీ వేరుశనగలు పెద్దవి ఉంటాయి కదా, ఇంకా నిమ్మకాయ చట్నీ, ఇంకా 2 వేయించిన మిరపకాయలు అనమాట, ఆనియన్స్ ఇట్లా ఇచ్చిరు. వేడిగా పొగలు చూసిరు కదా, ఫుల్ పొగలు కాకుండా ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ట్రై చేస్తుండు. ఎందుకు ఇట్లాంటి పిచ్చివన్నీ తిన్నాము, మనకు తెలిసినవి తినాలంటే ఏం కాదు, అప్పుడప్పుడు కొత్తగా కూడా ట్రై చేయాలని నేనైతే చెప్పిన. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కూడా టేస్ట్ చేసిన, చాలాసార్లు తిన్నా. ఇంకా చోలే అంటే వేరుశనగ కర్రీ, భటోరే అంటే పూరి అని తెలుసు. కానీ ఇది నార్త్ ఇండియన్ స్టైల్ వాళ్ళు చేసింది, సపరేట్ టేస్ట్ ఉంటుంది కదా, అది కూడా టేస్ట్ చేయాలని. ఇందులో అయితే కొంచెం ఉప్పు తక్కువైంది. వాళ్ళు చేసే దాంట్లో నార్త్ ఇండియన్స్వి కొంచెం చప్పగానే ఉంటాయి కదా, దానికన్నా చోలేలోకి ఆ నిమ్మకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉండే. ఇంకా ఇట్లయితే మేమైతే ఇద్దరం షేర్ చేసుకొని ఫినిష్ చేసినాము. చెప్పినా కదా, అంత నిమ్మకాయ బద్ద పెట్టుకొని తింటే చాలా యమ్మీగా ఉండే, పుల్లగా అట్లా పళ్ళు జివ్వుమండే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ పావుబాజీ ఆర్డర్ చేసిండు. దహీపూరి తిందాం అనుకున్నా కానీ లాస్ట్ టైం దహీ అనేది పెరుగు స్వీట్గా ఉండే కదా, అందుకని ఇప్పుడైతే పావుబాజీ ఆర్డర్ చేసిండు. పావుబాజీలోకి ఇట్లా నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకొని ఒక బ్రెడ్ ముక్క బటర్లో వేయించిన బ్రెడ్ ముక్కని పెట్టుకొని అట్లా గ్రేవీ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. చెప్తుంటేనే నాకు నీళ్ళు ఊరుతున్నాయి. మా హస్బెండ్ తింటుంటే ఇప్పుడు చూస్తుంటే కూడా అంత టేస్టీగా ఉండే. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా పావుబాజీ ట్రై చేయకపోతే చేయండి. నేను ఎప్పుడు అంతే హెల్తీగా తినాలి అట్లా ఇట్లా అని చెప్తా కదా, కానీ ఇవి కూడా చూపిస్తా. మళ్ళీ ఆ వర్షన్ ఏంది ఈ వర్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈవినింగ్ టైం ఈ స్నాక్ తిన్నా కదా, ఇది చాలా ఫుల్ హెవీ ఫుడ్ అనమాట. ఈ హెవీ ఫుడ్ తిన్నాక నేను నైట్ డిన్నర్ చెయ్యను, ఎందుకంటే డిన్నర్ ఆపేసేస్తా. అప్పుడు నేను తినేదానికి దీనికి ఈక్వల్ అయిపోతుంది, అది కూడా డైట్ ఫుడ్ అవుతుంది అనమాట. ఇట్లా మనం సాటిస్ఫై అంటే మనం కొన్ని